అందరికీ నమస్కారం అండి. బ్రాహ్మణోత్తములకు, వేద పండితులకు, పెద్దలను, గురువులను, శ్రీమూర్తులను గౌరవించచ్చు హైందవ సాంప్రదాయాలను గౌరవించేటువంటి బుధజనులందరికీ నా శిరసు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా జేఆర్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం కలుగుతుంది. ఈరోజు వీడియోలోకి వస్తే ఈరోజు కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. ముందుగా కర్మలు 3 రకాలుగా ఉంటాయి. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఈ సంచిత కర్మ అనేది ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు పుట్టినప్పుడే చనిపోతూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళకి గత జన్మలో వారికి ఏర్పరచబడిన ఆగామి కర్మ ద్వారా ఆయుష్ దానికి అనుగుణంగా జీవితం నిర్ణయించబడుతుంది. దాని ప్రకారం ఆయుష్ రీత్యా వీరు చిన్నతనంలోనే మరణించడం జరుగుతుంది. వారికి ఎటువంటి ప్రారంభ కర్మలు ఉండవు, కానీ మరణిస్తారు. ఎందుకంటే గత జన్మ యొక్క సంచిత కర్మ అనుసారం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రారంభ కర్మ గురించి తెలుసుకుందాం. ఈ ప్రారంభ కర్మ ఏంటంటే వీళ్ళు ఎవరైతే జాతకులు ఉంటారో వీళ్ళు సంచిత కర్మ ద్వారా కొంత ఆయుష్, జీవితం, బాధలు, కష్ట సుఖాలు వీరి జాతకులకు ఇవ్వబడతాయి. ఈ జాతకులకు మంచి చెడులు, తప్పులు తెలిసిన తర్వాత వారికి ప్రారంభ కర్మ అనేది మొదలవుతుంది. ఈ ప్రారంభ కర్మ ఏంటంటే వారి యొక్క జీవితంలో చేసిన కర్మల ద్వారా, మంచి చెడుల ద్వారా వారి భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది. దాన్నే ఆగామి కర్మ అంటారు. ఇక ఆగామి కర్మ గురించి తెలుసుకుందాం. ఇక ఇది ప్రారంభ కర్మ ద్వారా సంపాదించుకున్న మంచి చెడుల ద్వారా వారికి ప్రారంభ కర్మల పాత బ్యాలెన్స్ మరియు వాళ్ళు ఈ ప్రారంభ కర్మలోకి వచ్చి వాళ్ళు నడుచుకున్న జీవితం ద్వారా ఏమైనా కర్మలు అంటే చేసిన కర్మలు అంటే మంచి గాని చెడు గాని అవి కొత్త కర్మల బ్యాలెన్స్ కలిపి దీన్ని ఆగామ కర్మ అంటారు. ఈ ఆగామ కర్మ యొక్క బ్యాలెన్స్ వచ్చే జన్మలో మళ్ళీ సంచిత కర్మగా మళ్ళీ పుడతారు జాతకులు. అది ఇప్పుడు సపోజ్ కేపీ ఆస్ట్రాలజీ జాతక చక్రం చూసుకుంటే రాశి చక్రంలో ఆయా కర్మల ప్రకారంగా ఈ గ్రహాలన్నీ ఈ సంచిత కర్మ అనుసారం ఆయా భావాల్లో కూర్చుంటాయి. ఆ భావాల్లో జాతకుడికి తన ఫలితాలను అనుభూతిలో తెస్తాయి. ఒక జాతకుడు ప్రారంభ కర్మలో గాని ఆగామ కర్మలో గాని మరణించినప్పుడు వాడు చనిపోయిన జాతకుడు ఎవరైతే ఉంటారో జాతకుడు గాని జాతకురాలు గాని సుఖమైన చావుతో చనిపోతే జాతకుడు కర్మలో సఫలమైనవి అనుకోవాలి మనం. వాళ్ళు చాలా ఇబ్బందిగా మరణిస్తే అంటే ఏంటి యాక్సిడెంట్లో చనిపోవటం, హత్య గావించబడటం, లేదంటే తనకు తానే పురుగు మందు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే పైనుంచి ఎత్తుల నుంచి దూకి పడిపోవడం, లేకపోతే ఈ నీటి గండాల ద్వారా చనిపోవడం, ఇలా ఏదైతే ఉందో యాక్సిడెంట్ల ద్వారా ఇలా అర్ధాంతరంగా చనిపోతుంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క ప్రారంభ కర్మ కానీ ఆగామి కర్మ కానీ పూర్తి కాలేదు అని అర్థం. ఆ కర్మ అలా మిగిలి ఉందని అర్థం. దీన్ని మనం గుర్తించాలి. కర్మ సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది, గమనించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.